జనభేరి న్యూస్కి స్వాగతం. మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం. బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఎంపీపీ ఉన్నత పాఠశాలలలో గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం గల దేశంగా ఖ్యాతి పొందిందని, భారతదేశ పౌరులకు విధులు, హక్కులు కల్పించిందని, స్వాతంత్రం తర్వాత రాజ్యాంగం అమలు చేసిన దినాన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, అధికారులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు. అయితే భారతదేశ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్కి 1946లో ఎలక్షన్స్ జరిగాయి. దీంట్లో బ్రిటిష్ ఇండియా నుంచి కొంతమంది, స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది ఎలక్ట్ అయ్యారు. దురదృష్టవశాత్తు మనం ఐక్యంగా పోరాడి స్వతంత్రం తెచ్చుకున్న మతపరమైన విభేదాల వల్ల పాకిస్తాను, ఇండియాగా విడిపోయాం. అందువల్ల రాజ్యాంగ సభ కూడా 299 మంది సభ్యులతోటి భారత రాజ్యాంగ సభ తయారైంది. దీనిలో చాలామంది మేధావులు ఉన్నారన్నమాట. పరోక్షంగా ఎన్నిక జరిగినా ఎంతోమంది మేధావులు ఈ రాజ్యాంగ పరిషత్లో ఉన్నారు. అధ్యక్షుడు తెలుసు కదా, రాజేంద్ర ప్రసాద్ అని. అలాగే టిటి కృష్ణమాచార్య, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి, సయ్యద్ ఖాదర్, మున్షి, వీళ్ళు ముసాయిదా కమిటీ సభ్యులుగా ఉన్నారనమాట. ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్, దాంట్లో ఇంకా 6 సభ్యులు ఉన్నారు, రాజ్యాంగ పరిషత్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా స్వతంత్రం కోసం పోరాడిన, ఆ సంఘటన నుంచి విముక్తి కలిగించిన వాళ్ళే. ప్రస్తుత వర్తమాన భారతదేశానికి ఏం కావాలి?